విడిచిపెడితే లోకములో ఎవరు చారదీసినా ప్రయోజనం లేదు. దేవుడు కయ్యూనుని విడిచిపెట్టాడు, ఏమైంది అతని పరిస్థితి? కయ్యూనుని దేవుడు విడిచిపెడితే ఏమైంది అతని పరిస్థితి? దేవుడు సౌలుని విడిచిపెట్టాడు, ఏమైంది అతని పరిస్థితి? చూసారా? దేవుడు విడిచిపెడితే జీవితం శూన్యం, జీవితం అంధకారం, జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఆ సంచరిస్తున్న దేవుడు నిన్ను విడువకుంటున్నట్లుగా, నీలో అసహ్యమైనది లేకున్నట్లుగా ఏముండాలి నీ జీవితంలో? పరిశుద్ధత. సంఘములో ఏముండాలి? పరిశుద్ధత. కుటుంబంలో ఏముండాలి? పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండాలి. చాలా మందికి పరిశుభ్రంగా ఉంటుంది తెలుసు, కానీ పరిశుద్ధంగా ఉంటుంది తెలియదు. వారి మాటల్లో పరిశుద్ధత ఉండదు, వారి క్రియలలో పరిశుద్ధత ఉండదు, వారి యొక్క పనులలో పరిశుద్ధత ఉండదు, వారి నడవడికలో పరిశుద్ధత ఉండదు. వారిలో పరిశుద్ధత అనేది ఉండదు. పరిశుద్ధత లేని విధంగా ప్రవర్తిస్తారు. పరిశుద్ధంగా లేకపోతే ఆయన ఉండదు, పవిత్రంగా లేకపోతే ఆయన సంచరించడు. దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధత అనబడిన సువాసన ఆయనకు ఇచ్చేటువంటి వ్యక్తివిగా ఉంటే ఏం జరుగుతుంది? ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా.